ముస్తాబాద్ మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన ఉండి 10,000 రూపాయలు మాత్రమే చెల్లించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 12,000 ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ దశల వారీగా నెరవేరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, జిల్లా నాయకులు కొండం రాజిరెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు కానీ మరియు ఇప్పుడు పేదలకు భూమి లేని నిరుపేదలకు కూడా 6,000 రూపాయలు లాంచ్ చేయడం జరుగుతుంది. సంవత్సరానికి 12,000, ఇప్పుడు 6,000 కూడా వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక గొగ్గలు పెడుతున్నటువంటి వారికి ఇవాళ ఈ యొక్క రైతు బంధు చెప్పబెట్టుగా మేము చెప్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు మండల కేంద్రాల్లో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ మరి టపాసులు వేయించి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి తీరింది. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజల్లో ఇక్కడ ఉనికి కోల్పోతున్నటువంటి ఉద్దేశంతో మరి మేము రైతు భరోసా 6,000 రూపాయలను 6 నెలలకు 6,000 అంటే మరి ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తాం. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎవరైతే రైతాంగం వ్యవసాయం చేస్తుందో, పంట వేస్తుందో వారికే రైతు భరోసా కల్పించాలి. మరి పేద ప్రజలపై మరి భారం పడకుండా ఇలా ఎవరైతే నిజమైనటువంటి రైతాంగం ఉందో వాళ్ళందరూ కూడా రైతు భరోసా కల్పించే దిశగా ముందుకు పోతుంది. అదేవిధంగా రైతు లేని పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి మరి ఆత్మీయ ఇంద్రమ్మ యోజన కింద మరి 12,000 రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ చూసి ప్రజల్లో మరి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓరలేక ఇలా బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడతా ఉంది. ప్రజలు గ్రహిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరు కూడా బుద్ధి చెప్పి ప్రజలంతా మా వైపే ఉన్నారు, రైతాంగం అంతా మా వైపే ఉన్నారు. ప్రతి పేదవాడిని కూడా ఇల్లు గూడు నీడ కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఈ 500 రూపాయల బోనస్తో పాటు రుణమాఫీ మరి ముందు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమానికి దానికోసం మరి సంబరాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై కాంగ్రెస్.